సంస్కృతంలో పట్టు ఉండాల్సిన అవసరం ఉందా లిరికల్ రైటర్‌కి? సంస్కృతి మీద తెలిస్తే పట్టు. మంచిది. ఇంకా మంచి భావాలు పుడతాయి. తెలియకపోయినా పర్వాలేదు. తెలుగు పర్ఫెక్ట్‌గా తెలుగొచ్చి, వాడుక భాషను వాడగలిగితే, మంచి భావాలు పుట్టించగలిగితే, మనకుండాలి ఫస్ట్ ఆ భావాలు. మంచి భావాలుండాలి. ఏదైనా చూస్తే ఇన్‌స్పైర్ అవ్వాలి. ప్రతిదాన్ని సునిశితంగా చూడగలగాలి. అన్నీ కళ్ళకే కనిపించవు. హ్మ్. కొన్ని మనసుతో చూడగలగాలి. మనసుకి పదును పెట్టుకోవాలి. అప్పుడు మంచి పాటలు పుడతాయి. మిమ్మల్ని మోటివ్ చేసేది ఏముంటది మోటివేషన్? నేచర్. నేచరా? ప్రకృతిని మించిన గురువు ఎవరు ఉండరు ఎవరికి. నేను మాక్సిమం తీసుకున్నంత ప్రకృతి నుంచి. ఇప్పుడు వాళ్ళే వాళ్ళే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా. ఎన్నిసార్లు చూసుంటాం గోదావరిలోకి అలా వెళ్ళిపోతున్న సూర్యుడిని. ఎంత బాగుంటుంది అప్పుడు చూస్తుంటే. అంతకన్నా ముద్దొచ్చేది ఏమైనా ఉంటుందా? మరదలు తప్ప. ఓకే. సూపర్బ్. ఎక్కడ లింక్ పెట్టారు మీరు? రియల్‌గా ఓకే. ఊహించండి అట్లా నిజంగానే అంత ముద్దొచ్చేది మరదలే ఉంటది కదా! అసలన్నా ఇది మనకి అంటే ఒక రైటర్ కావాలి అనుకుందాం. ఓకే. మీరేంటంటే ఏదో మీకు కూడా తెలీదు. హ్మ్. మీకే తెలియకుండా మీలో ఒక గేయ రచయిత, కవి వచ్చేసారు. బట్ ఒక యంగ్ యాస్పిరెంట్ తనేదో ఉన్నాడనుకుందాం. అతను ఒక రైటర్ కావాలి అనుకున్నాడనుకుందాం. ఇక్కడ లైక్ ఏంటి నేను హీరో కావాలి, నేను ఒక డైరెక్టర్ కావాలి అనుకునే విధంగా ఒక రైటర్ కావాలి అనుకుందాం. అంటే పాటల మీద ఇష్టంతో కావచ్చు. సో, మినిమమ్ ఏం క్వాలిఫికేషన్స్ ఉండాలి? మినిమమ్ ఏం రిక్వైర్మెంట్స్ కావాలి? ఒక మంచి రైటర్ అంటే అసలు మంచి రైటర్ కాదు. అసలు రైటర్ కావాలంటే వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్స్? రైటర్ కావాలంటే కాలేరు తమ్ముడు మామూలుగా. నిజం చెప్పాలంటే. అవి బై బర్త్ రావాల్సిన లక్షణాలే. నిజం చెప్పాలంటే. ఒకవేళ ఏదైనా ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నాలు ఎక్కడ మొదలవుతాయి? కవితా ద్వారంలోనే మొదలవ్వాలి. దేన్ని చూసి ఇన్‌స్పైర్ అవ్వాలి. ఓ వర్షం వస్తే కవిత రాయాలి. నేను అలా రాసినోడినే. ఓకే. జడివానల వడగళ్లతో పూటకోళ్ల స్థితికి చేరుకున్నాయి పల్లెటూళ్ళు. పగబట్టిన ప్రకృతితో పల్లవి పాడుతూ పొంగుతున్నాయి సెలయేళ్ళు. విరగపండి వంగిన ఎన్నులతో విస్తుపోతున్నాయి నీట మునిగి నన్నాళ్ళు. విధి వక్రించిందిన బాధతో వింతగా రోధిస్తున్నాయి రైతన్నల నోళ్ళు. వరదలు వచ్చినప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు చూసి రాసిన కవిత ఇది. ఇప్పుడు మీకు అర్థమైంది ఎలా వస్తుందో కవిత అంటే? నేచర్ కదా ఇది. నేచర్ నుంచి. చక్కగా పండే పంటలు, చేతికందని పరిస్థితి, నీటిలో మునిగిన ఎన్నులు. తెలుసు కదా వరి ఎన్నులు అంటాం. ఎవరిని చూసినా ఒక కవితే పుట్టాలి ఫస్ట్. కవిత్వం అంటేనే కవికి పునాది. కవిత రాయాలంటే కవిగా రూపాంతరం చెందాలంటే కవిత రాయాలి ఫస్ట్. కవిత రాయడం అలవాటు చేసుకోవాలి. మెల్లగా అంచిప్రాస మాత్రమే రాయగలుగుతాం. ఆదిప్రాస రాదప్పుడు. అంచిప్రాస ఒక్కటే తెలుస్తుంది. ఆదిప్రాసతో ట్రై చేయాలి. తర్వాత రెండో అక్షరాన్ని పట్టుకోగలగాలి. లేకపోతే అక్కడ ముగింపులు ఉంటాయి. ఆ ముగింపులు ముక్తాయింపులు అక్కడ చేసుకోగలగాలి. ఇవన్నీ సెట్ అయితే కరెక్ట్గా 4 లైన్స్ అలా ఇవ్వగలుగుతుంటే మెల్లమెల్లగా కవిత్వం అభ్యస్తుంది. ఆ భావాలు నింపేయగలుగుతాం. ఒకసారి విచిత్రంగా ఉంటుంది. నేను ఇంజనీరింగ్లో ఉండగా అనుకుంటా 3rd ఇయర్లోనే ఐ థింక్ ఫ్రెండ్ తిరుపతి వెళ్దాం రమ్మంటే కూడా వెళ్ళా. తోడు నాకు తెలియదు. ట్రైన్లో వెళ్ళాం. మన మామిడి గుండు చేయించుకున్నాడు. వాపస్ వచ్చేస్తాం తిరిగి. ట్రైన్లో మెడికో ఒక అమ్మాయి, ఇద్దరు మెడికో సైడ్ ఒక అమ్మాయి మెడికో వచ్చి కూర్చునింది. నేను కూర్చున్నాను. మేము కూర్చున్నాం. మామూలు నా దగ్గర పేపర్ లేదు, పెన్ను లేదు. మామూలుగా వెళ్ళిపోతాం తెలుసు కదా మీకు. ఇంకా సరే ఆ అమ్మాయి పేపర్ ఇలా పెట్టుకుని ఇలా కిందకి పైకి కిందకి అంటది. చూస్తుందన్నమాట. ఆ అమ్మాయి చెప్పింది ఫ్రెండ్, నువ్వు వాళ్ళతో మామూలుగా ఉండు, అలా ఇలా కూర్చుని ఉంటే ఇబ్బంది పడతావు అని చెప్తే, ఆ అమ్మాయి చెప్పిన అమ్మాయి వెళ్ళిపోయింది. ట్రైన్ స్టార్ట్ అయింది. ఈ అమ్మాయి మాత్రం కొంచెం ఇలా పేపర్ చూస్తుంది. మేము ఏం చేస్తాం మళ్ళీ పేపర్ పెట్టుకుంటుంది. ఏంటి కథ అని చెప్తే నాకు ఏదో ఆలోచన వస్తుంది. ఎంత లోపల ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు ఆలోచన వస్తుంది. బస్ టికెట్స్ ఉన్నాయి దగ్గర. అప్పుడప్పుడు ఎక్కి తిరిగినాయి. మెల్లగా తీసారు. పెన్ ఉందంటే ఏదో మొత్తాన్ని సేకరించుకొని నాతో మాట్లాడకరాని కాసేపు ఆడిని మా ఫ్రెండ్ని మెల్లగా స్టార్ట్ చేశాను. సుకుమార రాకుమారిలా సుదీర్ఘ ప్రయాణాన్ని సాగిస్తున్న మౌనమా, సూర్యకిరణాలు సైతం నిన్ను తాకాలంటే సంశయిస్తాయన్నది నిజం సుమా. సుందర బృందావనిలో వినిపించే సుమధుర మురళీ గానమా, సువిశాల ప్రపంచంలో కనిపించి కనుమరుగవుతున్నవో అపురూపమా. సుధామధుర కిరణాల చంద్రోదయం నీ జీవితం కావాలి ఓ నేస్తమా అని రాశా ఆ అమ్మాయిని చూసి. సో కవిత పుట్టాలన్నా, కవిగా మారాలన్నా ఇలాంటి సర్కమస్టెన్సెస్లో మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. స్పందించాలంట. హృదయం స్పందించే గుణం, స్పందన కలగాలి. చాలా మామూలుగా ఉండకూడదు. మామూలుగా అందరికీ ఉంటుంది స్పందన. రచయితకి సెపరేట్గా ఉండాలి. సంబంధం లేని వ్యక్తుల మీద, సంబంధం లేని దాని మీద, ప్రతి దాని మీద రాయొచ్చు. అంటే రాయాలి అనే భావుకత మనలో మొదలైతే ఒక సముద్రం తయారవుద్ది లోపల. చిన్న పిల్ల కాలువ దగ్గర నుంచి, చిన్న ఏరు దగ్గర నుంచి. సముద్ర ఘోష ఎంత ఉంటుంది, అది ఎప్పుడు ఆగుతుంది, ఆ కెరటాలు ఆగుతాయా? మట్టిలో కలిసే వరకు రచయిత అనేవాడికి ఆలోచనలు కానీ భావాలు కానీ ఆగవు.
అంటే కళామ తల్లి అందరినీ ఆదరిస్తే అలా ఉన్నవాళ్ళు ఎవరైనా రాగలిగితే డెఫినెట్గా ఆ అదృష్టం అందరికీ దక్కే అవకాశాలు ఉంటాయి. కళామ తల్లి దగ్గరికి మెల్లగా చేరగలిగారు అనుకోండి, అలా అనుకునే ఎవరైనా తయారయ్యి డెఫినెట్గా అవకాశాలు దొరుకుతాయి. ఎంతమందిని ఆదరించలేదు ఇక్కడ, అంతే కదా తమ్ముడు. ఎంతోమంది పుట్టుంటారు కదా, మన సీనియర్ రైటర్స్ ఎంతమంది ఉన్నారు, మహామహులు కదా. శ్రీశ్రీ గారు లాంటి వాళ్ళు, వేటూరు గారు లాంటి వాళ్ళు, ఆత్రేయ గారు లాంటి వాళ్ళు, జాలాది గారు లాంటి వాళ్ళు, భువనచంద్ర గారు, ఇప్పుడున్న చంద్రబోస్ గారు, ఇలా చాలామంది వచ్చారు కదా మీకు. చంద్రబోస్ గారు చూడండి ఎక్కడ తీసుకెళ్లారు, ఒక సాహితీ వనాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు, అగ్రస్థానం శిఖరాగ్రంలో కూర్చొని పెట్టారు ఆయన. ఆస్కార్ అవార్డు తీసుకొచ్చి చాలు. రచయితలు మొత్తం గర్వించదగ్గది ఏదైనా ఉందంటే ఇప్పుడు అదే ఆస్కార్. ఆ పురస్కారం మామూలు విషయం కాదు కదా, ఏ రచయితలకి ఎప్పుడు దక్కింది అంటే అదంతా ఒక దేవుడు అనుగ్రహం, అదంతే దైవానుగ్రహం 100%. అంటే వాళ్ళ కష్టం ఉంది, ఆ అదృష్టం దక్కింది, ఆ స్థాయికి చేర్చింది. మొత్తం సాహితీ లోకాన్ని, తెలుగు సాహితీ లోకానికి ఒక మహర్దశ తెచ్చిపెట్టింది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆయన ఎక్కడ స్టార్ట్ అయి ఉంటారు, ఎలా మొదలుపెట్టి ఉంటారు, తాజ్మహల్ అనే సినిమాతోటి కెరీర్ స్టార్ట్ చేసినట్టు నాకు తెలుసు. మంచుకొండలోని చందమాని సాంగ్ రాశారు ఆయన, శ్రీలేఖ గారి మ్యూజిక్ దానికి కదా. సో అలా అలా సాగిన ప్రయాణం సాహితీ వనంలో ట్రావెల్ చేసి 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 శిఖరాగ్రానికి చేర్చి హాలీవుడ్కి తీసుకెళ్ళి గ్రేట్ కదా, మామూలు విషయం కాదు అది. నిజంగా అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మామూలు విషయం కాదండి, చాలా గ్రేట్ అచీవ్మెంట్.